హలో వ్యూయర్స్, మనందరికీ తెలుసు ఈరోజు రేపు హెల్త్ చెకప్స్ ఎంత ఇంపార్టెంట్ అని. అలా అన్ని హెల్త్ చెకప్స్లో ఖచ్చితంగా ఉండే ఒక పారామీటర్ ఏంటి అంటే, ఒక టెస్ట్ ఏంటి అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్. సో ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనగానే ఎప్పుడు చేయించుకోవాలి? మినిమం 12 hours ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ అనగానే ఏంటంటే ట్యాబ్లెట్స్, వాటర్ తప్ప ఇంకేది తీసుకోకూడదు. కామన్ మిస్టేక్ ఏంటంటే కాఫీ టీ తీసుకోవడం. సో కాఫీ టీ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. అంటే మీరు రాత్రి 8 కల్లా డిన్నర్ అయిపోతే పొద్దున 8కి చేసుకోవాలి. ఈ మినిమం టైం ఇవ్వాలి, అప్పుడే ఇది యాక్యురేట్గా వస్తుంది. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అనేవి కరెక్ట్గా రావాలి అంటే 12 hours ఫాస్టింగ్ అనేది మ్యాండేటరీ. సో మనకి వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేది ఏంటి? హార్ట్ అటాక్స్. సో హార్ట్ అటాక్స్కి సంబంధించి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? మెయిన్గా బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఉండడం వల్ల వస్తున్నాయి. సో ఈ బ్లాకేజ్ అనేది మీకు రకరకాల కారణాల వల్ల వస్తుంది. అంటే డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, హై బీపీ ఉండడం వల్ల కానీ, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల, లేదంటే స్మోకింగ్ అండ్ ఏజ్ మోర్ దాన్ 40 yearsలో, అది మేల్స్లో. ఇప్పుడు ఈ 40 అనేది కూడా బాగా తగ్గిపోయింది. మనం అరౌండ్ 30-25 వాళ్ళలో కూడా ఇప్పట్లో హార్ట్ అటాక్స్ చూస్తున్నాం, మేల్ పేషెంట్స్. ఇలా డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళలో మనం చూస్తాము. దానికి కారణం ఏంటంటే ఈ బ్లాకేజ్లో కొలెస్ట్రాల్ అనేది అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ముఖ్యమైన ముఖ్యంగా కారకం. ఈ బ్లాకేజ్లో కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో మనకి కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే బ్లాకేజ్ అనేది నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే మనము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్ రేంజ్లో ఉంచుకోవడం వల్ల అది ప్రోగ్రెస్ అవ్వకుండా నివారించుకోవచ్చు. సో వాల్యూస్ ఎలా ఉండాలి? ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో మనం సాధారణంగా చూసే డివిజన్స్ ఇవి: టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్. ఈ హెచ్డిఎల్నే మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎల్డిఎల్, దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రేషియో. ఇవి కామన్గా చూస్తాం. అయితే మీకు ఆ బ్లాక్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా, ఒకవేళ బ్లాక్స్ ఉంటే అవి రివర్స్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి ఏ వాల్యూస్ ఉండాలి? టోటల్ కొలెస్ట్రాల్ విషయానికి వస్తే మనకు సాధారణంగా డిఫరెంట్ ల్యాబ్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. కానీ చాలా లైఫ్ స్టైల్ స్టడీస్లో ఈ బ్లాక్ అనేది ప్లాక్ అంటాం, ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 140 ఉంచుకోవాలి. అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది టోటల్ కొలెస్ట్రాల్లో 25% కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ కొలెస్ట్రాల్ 100 ఉంటే ఇది ఖచ్చితంగా 25 పైన ఉండాలి. అది 200 ఉంటే ఇది 50 పైన ఉండాలి. అలానే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దాన్ 70 ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అనేవి లెస్ దాన్ 100 ఉండాలి. విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దాన్ 20 ఉండాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ఈ మూడు మనకి ఆ బ్లాక్ అనేది పెరగడానికి కారకాలు. విఎల్డిఎల్ అంటే నథింగ్ బట్ ట్రైగ్లిజరైడ్స్లో 5వ వంతు ఉంటుంది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ అవుతాయో విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. టోటల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అలానే మీకు ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ అవుతాయో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే, కామన్గా లిపిడ్ ప్రొఫైల్ చేసేటప్పుడు దాదాపుగా అన్ని ల్యాబ్స్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, డైరెక్ట్గా మెజర్ చేయకుండా. కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్స్లో మెజర్ కూడా చేస్తారు. కామన్గా పేషెంట్స్కి ఒక సందేహం ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే మీకు 400 పైన ఉంటాయో మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ ఇవ్వరు. అది ఎందుకంటే మెజర్ చేయడానికి వీలు కాదు అని అర్థం. అప్పుడు మనము ట్రైగ్లిజరైడ్స్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా మెజర్ చేసుకునే స్పెసిఫిక్ టెస్ట్ చేసుకోవాలి. లేదంటే కామన్ మిస్టేక్, మీరు ఫాస్టింగ్ చేయకుండా ట్రైగ్లిజరైడ్స్ చేయించుకున్నారేమో చూసుకోవాలి. ఇది మోస్ట్ కామన్ మిస్టేక్. ఏమన్నా తినేసి ఫాస్టింగ్లో లేకుండా 12 hours లేకుండా చేస్తే ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ చూసుకున్నాం కదా. దీనిలో కామన్గా మీకు టోటల్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుద్ది. టోటల్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే, లేదా గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలంటే మేము ఏం చేయాలి మేడం? ఇది కామన్గా అడిగే క్వశ్చన్. ఎందుకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలి, ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అన్నారంటే, ఇవన్నీ ఎట్లయితే ఈ బ్లాక్లోకి వెళ్ళి ఆ బ్లాక్ని ఇంక్రీజ్ చేస్తాయో, అలానే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే బ్లాక్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని
తీసుకొని వస్తుంది, క్లియర్ చేస్తుంది. అందువల్ల దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? 1 వ్యాయామం చేయాలి, ముఖ్యంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. 2 స్మోకింగ్ స్టాప్ చేయాలి. 3 ఫైబర్ రిచ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినాలి. ఈ 3 మెయిన్గా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడానికి దోహదపడతాయి. అలానే టోటల్ కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? నేను అంతకుముందు వీడియోలో కూడా ప్రస్తావించాను. మనకి కొలెస్ట్రాల్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఉండదు, ఎనిమల్ ఆరిజిన్ ఫుడ్స్లోనే ఉంటాయి. ఎనిమల్ ఆరిజిన్ ఫుడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ మీటే కాదు, మిల్క్ కూడా. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలని మనం తగ్గించాలి. అంటే ఎస్పెషల్గా రెడ్ మీట్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మటన్ ఇవన్నీ రెడ్ మీట్ కిందకు వస్తాయి. అవి టోటల్గా అవాయిడ్ చేయాలి. లీన్ మీట్లో కూడా క్వాంటిటీ అనేది తగ్గించాలి. చీజ్, బటర్, ఘీ ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మయోనీస్ ఇవన్నీ తక్కువ కన్జ్యూమ్ చేయాలి. అండ్ ట్రైగ్లిజరైడ్స్ విషయానికి వస్తే, ట్రైగ్లిజరైడ్స్ అనేది ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పచ్చు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో దట్టు వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. అదే కాదు, మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ ఎక్కువ వస్తే కూడా లివర్ దాన్ని ట్రైగ్లిజరైడ్స్గా మార్చి స్టోర్ చేసుకుంటుంది. అంటే మన బాడీలో ఫిక్స్డ్ డిపాజిట్స్, మనం ఎంత తిన్నా ఖర్చు కాకుండా మిగిలింది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఏ రూపంలో స్టోర్ అవుతుంది అంటే ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్లే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిద్ది, మనకి డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ వస్తాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయి మనకి? హై ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత సింపుల్ షుగర్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో వీటన్నిటిని చెక్లో పెట్టుకోవడం చాలా అవసరం. అండ్ ఈ టోటల్ కొలెస్ట్రాల్ అండ్ హెచ్డిఎల్ రేషియో నేను ఆల్రెడీ చెప్పినట్టు, హెచ్డిఎల్ అనేది టోటల్ కొలెస్ట్రాల్లో 25% కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో మీ లిపిడ్ ప్రొఫైల్ హెల్దీగా ఉంటే ఈ ప్లాక్స్ అనేవి ప్రోగ్రెస్ అవ్వవు. అండ్ ఇంకొకటి, బేలర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, కార్డియోవాస్కులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే కొలెస్ట్రాల్ అనేది లో లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవడం వల్ల ప్లాక్స్ అనేవి ప్రోగ్రెస్ కావు. సో అది అంత ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇవి కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ ప్లాక్స్ అనేవి ప్రోగ్రెస్ కావు. సో ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఇండియాలో ఇప్పుడు చూసినట్లయితే చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ మినిమం 3 మంత్స్కి, అబ్నార్మల్గా ఉంటే 3 to 6 మంత్స్కి చేయించుకోవాలని చెప్తాము. నార్మల్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఇయర్లీ చెకప్ అయితే చేసుకోవాలి. లేదా మీకు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా ఫ్రీక్వెంట్గా చేసుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా 12 hours ఫాస్టింగ్లో ఉండి చేయించుకోండి. అండ్ ఆ వాల్యూస్ని బట్టి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదా డైట్ మోడిఫికేషన్స్తోనే చేసుకుంటాము, లైఫ్ స్టైల్ మెజర్స్తోనే చేసుకుంటాం అంటే డాక్టర్ సలహా ప్రకారం ఆ రకంగా చేసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.